హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. నేను మీ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ తన్నీరు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను కూడా కోలాటాలు వేస్తూ ఇలా ఉత్సాహంగా ఉన్నాను. అలాగే నాలాగా మీరందరూ కూడా ఉత్సాహంగా ఉండాలని ఉద్దేశంతోనే, ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండాలి లేడీస్ అందరూ కూడా అనే ఉద్దేశంతో నేను నా ఛానల్లో ఈజీ టు లర్న్ కోలాటం స్టెప్ బై స్టెప్ అంటూ ఫస్ట్ భాగము, రెండవ భాగము, పార్ట్ 2 కూడా మీకు వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోని చూసి మీరందరూ కూడా కరకొట్టడము ప్రాక్టీస్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎలాగైతే నేను చూపించిన విధంగా బిగినర్స్ ఏ విధంగా ఒక కర్ర కొట్టాలో చూపించిన విధంగా మాలిక వేయడము, కవాయి కొట్టడము, అలాగే చిటికలు వేయడము నేర్చుకున్నట్లయితే కోలాటంలో మొత్తము ఉండే 5 స్టేజీలలో ఫస్ట్ స్టేజీ మాత్రము మీరు పూర్తి చేసుకున్నట్లు కరకొట్టడం వస్తే, అయితే ఫస్ట్ స్టేజ్ పూర్తి అవగానే మనము కోపులలోకి వెళ్ళవచ్చు. కోపులలో మొదటి కోపు అయిన గణపతి భజన కోపుని మనము వేయొచ్చు. ఎలాగంటే మేము కళా పరిషత్లో వేసిన కోలాటాలలో భజన కోపు కూడా ఉంది. అది ఎలాగ వేయాలో మీకు వివరిస్తూ ఈ వీడియోని మీకు ముందుకు తీసుకొచ్చాను. మీరందరూ కూడా కలిసి కరపట్టడం నేర్చుకున్న తర్వాత మొదటి స్టేజీ అయిన గణపతి స్టేజీని, గణపతి కోపుని, భజన కోపుని మీరు కూడా వేయగలరని కోరుచున్నాను. అదేలాగా నేను వివరిస్తాను ఈ వీడియోలో. చూడండి. మొదటి పూజ గణపతికే కాబట్టి మొదటిగా గణపతి కోపుతో మొదలు పెడదాము. గణపతి భజన కోపు ఏ విధంగా వేస్తారో చూడండి. ఇప్పుడు ఈ విధంగా అయితే గురువు గారు భజన పాట మొదలు పెట్టగానే శరణు గణేశ శరణు గణేశ అంటూ మేమందరం కూడా గరిడిలో నిలబడి మా కుడి చేతిలోని కర్రని మా కుడివైపు ఉన్న వారి కర్రకి చిటిక ఇస్తూ కుడి పాదాన్ని ట్యాప్ చేస్తూ నడుముని ఊపుతూ కుడివైపు ఉన్న వారి కర్రతో చిటిక ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎడమ చేతిలోని కర్రని మన ఎడమ వైపు ఉన్న వారికి కర్ర చిటిక ఇచ్చుకునేందుకు అనువుగా పెట్టవలసి వస్తుంది. గురువు గారు 2వ విజిల్ వేస్తారు. అప్పుడు కొంచెము మ్యూజిక్ ఊపందుకుంటుంది. అప్పుడు మన కుడి పాదాన్ని ముందుకు భాగంలో ఉంచి ముందు భాగాన ఒక చిటిక ఇచ్చి అదే పాదాన్ని తిరిగి వెనక భాగంలో ఉంచి వెనక వైపు ఒక చిటిక ఇస్తూ ఉంటాము. అలా గురువు గారు పాట పాడుతూ ఉంటారు. ఇది 2వ స్టెప్. ఇప్పుడైతే మ్యూజిక్ ఊపందుకోగానే గురువు గారు 3వ విజిల్ వేస్తారు. అప్పుడు మన కుడి పాదాన్ని ముందుకు పెట్టి కింది భాగంలో ఒక చిటిక ఇచ్చి అదే పాదాన్ని తిరిగి వెనక వైపు ఉంచి తలకి పై భాగాన ఒక చిటిక ఇచ్చుకుంటాము. ఇప్పుడు మ్యూజిక్ చాలా జోరుగా ఊపందుకుంటుంది. అప్పుడు గురువు గారు తయ్యకు తద్దిమిత అంటూ కోపుని సమాప్తం చేస్తారు. ఈ విధంగా అయితే భజన కోపుతో మన ఈజీ టు లర్న్ కోలాటం స్టెప్ బై స్టెప్ 3వ భాగము ముగించింది. ఈ భాగాన్ని కూడా మీరు బాగా పరిశీలించి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయగలరని కోరుచున్నాను. తర్వాత వీడియోలలో ముందుగా మనము చాలా కోపులు వేసాము కదా, ఆ కోపులన్నింటిని కూడా వివరిస్తూ వీడియోలు పెడతాను. మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీకేమైనా సందేహాలున్నా, నాకేమైనా సూచనలు ఇవ్వాలని అనిపించినా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయగలరని కోరుచున్నాను. ఇట్లు మీ లక్ష్మీ తన్నీరు కోలాటం.